ఆగండి. అమ్మ తప్పుకో. హలో, ఏమండి? ఏం జరిగింది? హలో, యాక్సిడెంట్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, చూస్తారేంటయ్యా? రండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఓకే. ఆ సెల్ ఫోన్ నిత్తందిలాగా ఉంది, తీసుకోండి. ఆపదలో ఉన్నోడిని ఆదుకుందంటే మంచి హెల్పింగ్ నేచరే. లెఫ్ట్కి పోని. ఏమండి, యాక్సిడెంట్ జరిగింది, ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏం జరిగింది సార్? రోడ్డు మీద ఏదో వెహికల్ గుద్దేసింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. పేషెంట్కి మీరేమవుతారు? అతను ఎవరో మాకు తెలియదండి. పేషెంట్కి సంబంధించిన వ్యక్తులు లేకపోతే మేము ట్రీట్మెంట్ చేయకూడదండి. ఏదైనా జరగకూడదని జరిగితే వాళ్ళు మా మీద కేసు పెడతారు. అదిగా డాక్టర్, ఏం జరిగినా కూడా అతనికి సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. తొందరగా స్టార్ట్ చేయండి డాక్టర్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్లీజ్. సరే, పోలీస్ స్టేషన్కి సంబంధించిన పేపర్స్ మీద, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ పేపర్స్ మీద మీ ఇద్దరు సంతకాలు పెట్టండి. అడ్వాన్స్ పే చేయండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్. వీళ్ళిద్దరి దగ్గర సంతకాలు తీసుకో. ఇతన్ని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. దీని మీద మీ ఇద్దరు సైన్ చేయండి. $25,000 అడ్వాన్స్ కట్టండి. 24,800 మీరు ఇస్తే ఈ 200తో కలిపి బిల్ పే చేసేద్దాం. 200 జేబులో పెట్టుకొని డబ్బంతా మీరే కడుతున్నట్టు బిల్డప్ ఎందుకు? ఇదిగోండి, ఈ 200 ఉంచండి. నీ ముష్టి నాకేం అవసరం లేదు. సంబంధం లేని వ్యక్తికి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారంటే మీకు పరోపకారం కూడా ఎక్కువే అన్నమాట. అంటే సాధారణంగా లేడీసు డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉంటారు కదండి. సొంత మనుషులు కూడా రూపాయి ఖర్చు పెట్టరని విన్నాను. మీరేంటండి ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు? నోరు మూసుకొని సైలెంట్ గా ఉండలేవా? అసలు ఆడవాళ్ళ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏదో మేడం, తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఏంటి ఇక్కడే కూర్చోవాలా? నా పక్కన తప్పితే నీకు వేరే ప్లేసే లేదా? ఇదిగో మేడం, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటామండి. దానికి ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? నా కర్మ కాకపోతే ఎక్కడికి వెళ్ళినా నా ప్రాణానికి నువ్వే తగలాలా? హలో మేడం, నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్.